విశాఖలో అతి పురాతనమైన ఆలయమైన శ్రీ కోదండ రామాలయం ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం వైభవంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ హాజరయ్యారు. 38వ వార్డు వైసీపీ అధ్యక్షుడు సంఖాబత్తుల సన్యాసిరావు, మాజీ కార్పొరేటర్ ఉమామహేశ్వరరావు, టీఎల్పీ లీడర్ వెహారా వెంకటరత్నం ఆధ్వర్యంలో ఈవో నీలిమ, ఇన్స్పెక్టర్ వసంత్ కుమార్ సమక్షంలో ముందుగా ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు కోసూరు వాసు, వల్లి శ్రీనివాసరావు, కాకి పద్మ, వస్పల రవాణా మరియు టి లక్ష్మి, శీలదేవి మరియు సభ్యులతో కలిసి ప్రమాణ స్వీకారం చేయించారు. సందర్భంగా ఎమ్మెల్యేతో పాటు సనపల రోహిణి మాట్లాడుతూ వైసీపీకి వెన్నుముక్కగా నిలిచే విశ్వ బ్రాహ్మణుల నలుగురికి చైర్మన్ పదవులు ఇచ్చామన్నారు. శ్రీ జగన్నాథ స్వామి ఆలయానికి మారోజు శ్రీనివాస్, శ్రీ ఎంబర్ మొన్నార్ ఆలయానికి టేకి ప్రసాద్, శ్రీ గరుడ జగన్నాయకులు చావుల్ట్రీకి కడియం ప్రసాద్ మరియు ప్రస్తుతం కోసూరు వాసు చైర్మన్లుగా నియమితులయ్యారని వెల్లడించారు. భక్తులకు మొదటి ప్రాధాన్యతనిస్తూ ఇక్కడే రామాలయ ప్రతిష్టను కూడా మరింత పెంచాలన్నారు. మండలి సభ్యులతో ప్రమాణ స్వీకారంతో ఈ యొక్క కోదండ రామాలయం ప్రతిష్టని మరింత 4 దిశలా పెంచుతారని చెప్పి భక్తుల్ని ఎక్కువగా ఈ ఆలయానికి రప్పించే దిశగా ముందుకు తీసుకొని వెళ్తారని, ఏ ఆలయమైనా సరే వచ్చిన భక్తులు ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్. ఎంతమంది భక్తులు వస్తే అంత ఆదాయం వస్తుంది, ఎంత ఆదాయం వస్తే అంత ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ముఖ్యంగా ఈ ఆలయానికి ఎందుకంటే ఇది 38వ వార్డు, ఎక్కువగా సరాబులు నివసించే విశ్వబ్రాహ్మణులు నివసించే ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతానికిలో ఉండే ఆలయాలన్నీ కూడా ముఖ్యంగా ఆ విశ్వబ్రాహ్మణుల యొక్క చైర్మన్లే ఉండాలని చెప్పి ఒక ముఖ్యమైన ఆలోచనతో ఏమో ముందుకు సాగుతా ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. విశాఖపట్నంలో ఎంతో ప్రసిద్ధి చెందిన శ్రీ కోదండ సీతారామాలయం దేవాదాయ ధర్మశాఖ ఆధ్వర్యంలో ఈరోజు ధర్మకర్తల మండలి సభ్యులందరూ ప్రమాణ స్వీకారం ఎంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఈ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారు, అలానే ఈ ఆలయ యొక్క ఈవో గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో మా శ్రీమతికి సనపల రోహిణి గారు కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం చాలా సంతోషంగా భావిస్తున్నాం. ఈ సందర్భంగా ఆలయ ప్రతిష్టకు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏదైతే ఆ గైడ్లైన్స్ ఉన్నాయో వాటిని పాటిస్తూ ఈ యొక్క ఆలయ ప్రతిష్టకు మా అంత అభివృద్ధికి మా అంత కృషి చేస్తామని తెలుపుకొచ్చుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి, అలానే స్థానిక శాసనసభ్యులు శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. పేరు రోహిణి, సనపల రోహిణి అండి. రవీంద్ర భారతి